హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే గణేషుని నవరాత్రుల సందర్భంగా మా అపార్ట్మెంట్లో ఈరోజు కుంకుమ పూజ ఉందండి. అంటే ఎవ్రీ ఇయర్ చేసుకుంటాము. ఈరోజు మీకు ఈ వీడియో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. అంటే ఫస్ట్ టైం ఎవరైతే పూజ చేసుకుంటారో వాళ్ళకి అర్థమవుతుందన్నమాట. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తారో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఏంటంటే కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఇవన్నీ పూజా సామాన్ అన్నమాట. కుంకుమ పూజకి సంబంధించినవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకోండి ఒక బేసన్లో, లేదంటే మామూలు ఒక బ్యాగులో అయినా సర్ది పెట్టుకోండి. ఇప్పుడైతే కిందికైతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇది మా అపార్ట్మెంట్లోని వినాయకుడు అనమాట. డెకరేషన్ అయితే ఈ ఇయర్ చాలా బాగా చేశారండి. అంటే ఎవ్రీ ఇయర్ బాగా చేస్తారు, కానీ ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ చాలా బాగా చేశారనమాట. నంది మీద కూర్చున్నాడు వినాయకుడు. చాలా సింపుల్గా ఉంది, చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా కింద కూర్చోవాలి. ఫస్ట్ నేనేనండి వచ్చింది, అలాగే మా ఫ్రెండ్తో వచ్చాను అనమాట. ఇక్కడ కలశాన్ని పెట్టుకునేది ప్లేసెస్ అనమాట. ఎవ్రీ ఇయర్ లేడీస్ చాలామంది పూజ చేసుకుంటారండి. ఈ ఇయర్ మాత్రం కొంచెం తక్కువగా అనిపించారు. అంటే ఇప్పుడు కూడా చాలా బాగానే ఉన్నారు, కానీ ఇంతకంటే ఎక్కువ మహిళలు వస్తుంటారనమాట. సామూహిక కుంకుమ పూజ లేడీస్కి ఇష్టమైన పూజ ఇదేనండి. ఎందుకంటే వాళ్ళ సౌభాగ్యం మంచిగా ఉండాలని పూజ చేస్తారు కదా. అలాగే పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకోవచ్చండి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఎవరైనా చేసుకోవచ్చు కుంకుమ పూజ. ఇలా వచ్చిన తర్వాత కిందికి వచ్చిన తర్వాత ఇలా సర్ది పెట్టుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ పంతులు గారు వస్తే హడావుడి చేస్తారు, సర్దుకొనివ్వడు. అలాగే హడావుడి అవుతుంది. అందుకే మేము ముందు వచ్చేసి ఇలా కూర్చొని సర్దుకొని పెట్టుకుంటాం అన్నమాట. ఏం లేదండి, మన యాజ్ యూజువల్ అండి. ఎక్స్ట్రా ఏంటంటే కొంచెం కుంకుమ ఎక్కువ తెచ్చుకోండి కుంకుమ పూజ అంటే, ఎందుకంటే అమ్మవారికి పూజ చేస్తాం కాబట్టి. అలా కాటన్స్ అలా పెట్టేసుకుంటాను అనమాట ఎవ్రీ ఇయర్. ఎందుకంటే మేము పైన ఉంటామండి, పైనుంచి కిందికి తీసుకురావాలంటే ఇబ్బంది కాబట్టి నేను ఇక్కడ సర్ది చేసుకుంటాను. నేనైతే ఎర్లీ మార్నింగ్ లేస్తానండి. ఎర్లీ మార్నింగ్ లేసుకొని ఇంట్లో పనులను చేసుకొని, వంట చేసుకొని, మళ్ళీ ఇంట్లో పూజ చేసుకొని, పిల్లల్ని స్కూల్కి పంపించి బాక్స్ కట్టేసి, మళ్ళీ నేను ఈ కుంకుమ పూజకి సామాన్లను రెడీ చేసి పెట్టుకొని, మళ్ళీ నేను రెడీ అయ్యి వచ్చేవరకు కరెక్ట్ 10 అయిందనమాట. మా ప్రోగ్రామ్ వచ్చేసి 10:30 స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ స్టార్ట్ అవుతుందండి 10:30కి. అలాగే మా డ్రెస్ కోడ్ వచ్చేసి ఏంటంటే వైట్ అండి, లేదంటే క్రీమ్ లైట్ కలర్ శారీస్ కట్టుకురావాలని చెప్పారనమాట. అంటే కొందరికి ఉంటాయి, కొందరికి ఉండవండి. నేనైతే కట్టుకున్నాను అనమాట వైట్. మా హస్బెండ్ ఎప్పుడో చాలా ఇయర్స్ అవుతుందండి కేరళ నుంచి తీసుకొచ్చాడు శారీ అయితే కట్టుకున్నాను. ఇంకా మా ఫ్రెండ్ సిస్టర్ కూడా ఉంది, తను కూడా నా పక్కన కూర్చున్నది, తను కూడా కట్టుకుందనమాట. కొంచెం ఇద్దరము వెరైటీగా ట్రెడిషనల్గా కనిపించింది అనమాట. ఇలా లేడీస్ అయితే వచ్చి అందరు సర్దుకున్నారు. దీపాలు అయితే మాకు ఎప్పుడు పెడుతూ ఉంటే గాలి వస్తుందండి. మేము స్టార్టింగ్ ఫస్ట్ టైం పూజ చేసినప్పుడు పెద్ద కుందులు పెట్టుకున్నాం అనమాట. అంటే అందరు పెట్టుకున్నారు, అప్పుడు చాలా ఇబ్బంది అయింది అనమాట గాలికి. దీపాలు కూడా అటు ఇటు కొండెక్కి చాలా ఇబ్బంది అనమాట. ఇప్పుడు ఏంటంటే అందరు చిన్న దీపాలు పెట్టుకున్నారు, ఎందుకంటే గాలి కూడా మనకి అటు నుంచి తక్కువగా వస్తుంది. అలాగే మా వాచ్మెన్ కూడా పక్కన దానికి సపోర్ట్గా ఏదైనా కడతాడనమాట గాలి రాకుండా. అలా పూజ చేసుకోవాలి. నేనైతే లాస్ట్ ఇయర్ అయితే మామూలుగానే కాయిన్తో చేశాను అనమాట. ఇప్పుడైతే నేను విగ్రహం తెచ్చుకున్నాను చిన్నగా, వినాయకుడిది అలాగే లక్ష్మీది అండి. ఈ కంపల్సరీ ఇంట్లో ఉండాలండి. ఎందుకంటే వినాయకుడికి ఎప్పుడు ఈ నవరాత్రులు వచ్చిందంటే వినాయక పూజ చేయడం కానివ్వండి, గణేషుని నవరాత్రి సందర్భంగానే ఇందులో కుంకుమ పూజ జరుగుతూ ఉంటుంది కదా. లక్ష్మీ విగ్రహం కూడా కంపల్సరీ ఉండాలి. ఒకవేళ లక్ష్మీ విగ్రహం లేని వాళ్ళు కూడా కాయిన్, అంటే మన 1 రూపీ కాయిన్ ఉంటుంది కదా, ఆ కాయిన్తో కూడా చేసుకోవచ్చు అండి, తప్పులేదండి. ఎందుకంటే లక్ష్మీ కదండి. ఒకవేళ ఉంటే చేసుకోవచ్చు, లేదంటే లేదండి. అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ పూజ చేసుకోవాలండి. చూడండి నాకు అంతా అయిపోయింది అనమాట. ఈ కుంకుమని ఏంటంటే మనం ముత్తైదులకు ఇచ్చుకోవాలన్నమాట, ఫస్ట్ బొట్టుగా ఇచ్చుకోవాలి. ఇదండి పూజ. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఈ ఇయర్ వచ్చిందంటే కుంకుమ పూజ ఒక 2 డేస్ ఉంది అనగా అన్నీ హడావుడి అనమాట. అంటే ఏ ఐటమ్స్ తెచ్చుకోవాలి, ఇంట్లో ఉన్నాయో లేదో చూసుకొని మనకు లేని ఐటమ్ తెచ్చుకోవాలన్నమాట. ఈ నవరాత్రుల్లో కూడా 9 డేస్ చాలా హడావుడిగా ఉంటుంది ఫ్రెండ్స్. పూజ అయితే చూడండి, అయ్యగారు మంత్రాలు చదువుతున్నాడు.
యాక్చువల్గా ఎప్పుడు కుంకుమ పూజ అంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ అమ్మవారి విగ్రహం పెట్టి డెకరేషన్ చేసి పెట్టేవాళ్ళము. ఇయర్ ఏంటంటే చాలామంది లేడీస్ ఏంటంటే చాలా బిజీగా ఉన్నారండి, ఎవరు కట్టలేదండి. డైరెక్ట్ అలాగా కలశం పెట్టేసి అలా కొబ్బరికాయ కొట్టేసి దీపాలు వెలిగించి అలా పెట్టామన్నమాట. శంకు పూలు అయితే ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే శంకు పూలు బాగున్నాయి, కలర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడైతే లేడీస్ అయితే పాటలు పాడతారండి, చాలా బాగా ఉంటుంది లాస్ట్ అండి ఫైనల్లో. చూసేయండి ఫ్రెండ్స్ ఇదంతాను. ఆంటీ అడ్డం ఉంది, నేను వచ్చాను మరి అది అలా కాదు దిగుడు. నువ్వు సెల్ఫీ తీసుకో. అట్లా డిసైడ్ చేసావా? శివజ్యోతి సర్వకామదా శ్రీనిలయా నిరామయ సర్వమంగళ శ్రీలలితా శివజ్యోతి సర్వకామదా జగముల చిరునగవుల పరిపాలించే జనని మా కుంకుమ పూజ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, తెలియని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఆల్ బటన్ మీద క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తాయి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి మళ్ళీ నా వీడియోస్ కంటిన్యూ చేస్తాను. తెలియని వాళ్ళకి తప్పకుండా చేయండి, ఎందుకంటే ఇది అందరికీ తెలియదు అనమాట. నా వీడియో చూస్తే అందరికి తెలుస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.